హలో మిత్రులారా, ఈరోజు మీ ముందుకు మంచి స్టోరీతో వచ్చాను. దేవుడు ఉన్నాడా లేడా? దేవుణ్ణి ఏమన్నా కోరుకుంటే నెరవేరుస్తాడా లేదా? ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ చేద్దామా మరి? ఒక ఆయన ఉంటాడు. ఆయనకు ఒక ఇల్లు, ఇంటి చుట్టూ చెట్లు తప్ప ఏముండవు. ఎవరు ఉండరు. అతనికి ఏ పని లేదు. పని దొరకటం లేదు. ఇలా కాదు, దేవుడు జపం చేసి దేవుడు ప్రత్యక్షం అయ్యేలాగా చేసుకొని దేవుణ్ణి వరం కోరుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలానే డైలీ స్నానం చేస్తాడు, ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తింటాడు, జపం చేసుకుంటాడు. ఇలా కొంతకాలం చేసిన తర్వాత ఒక అతను వస్తాడు. జపం చేసుకుంటుంటే అయ్యా అయ్యా అని తలుపు తడుతూ ఉంటాడు. దేవుడు వచ్చాడేమో అని హ్యాపీగా తలుపు తీయడానికి వెళ్తే దేవుడు కాదు, ఎవరో పెద్ద ఆయన. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, అలా నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో వర్షం వస్తుంది, ఈ రోజుకి మీ ఇంట్లో పడుకొని రేపు పొద్దున్నే వెళ్ళిపోతానని చెప్పాడు. దేవుడేమో అనుకొని తలుపు తీసిన ఆయనకి నిరాశ మిగిలింది, కోపం వస్తుంది. కానీ ఏమనలేక, సరే బయట అరుగు మీద పడుకో, ఇంట్లో ఖాళీ లేదు, నేను జపం చేసుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకూడదు, ఉదయాన్నే వెళ్ళిపో అన్నాడు. సరే అయ్యా అని ఉదయాన్నే వెళ్ళిపోయాడు. ఇతను బయటకు వచ్చేసరికి ఆయన లేడు. ఒక సంచి ఉంది. ఆ సంచి నుంచి కుళ్ళిపోయిన వాసన వస్తుంది. దాన్ని తీసి పడేసి మళ్ళీ స్నానం చేసి ఫ్రూట్స్ తిని మళ్ళీ జపం చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఇంకొక అతను వచ్చాడు. మళ్ళీ దేవుడు వచ్చాడేమని హ్యాపీగా తలుపు తీస్తే దేవుడు కాదు. అయ్యా నాకు ఎవరు లేరు, ఈరోజు ఎంత ట్రై చేసినా తినడానికి ఏం దొరకలేదు, ఏమన్నా తినడానికి ఉంటే పెట్టండి అయ్యా అని అడిగాడు. ఈసారి కూడా కోపం వచ్చింది, కానీ ఏమనలేక, నా దగ్గర ఏమీ లేవు, ఇంటి చుట్టూ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అవి కోసుకొని తిను, వెళ్ళిపో అని అన్నాడు. సరే అయ్యా అని అన్నాడు ఆయన. ఇతను జపం చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ ఫ్రూట్స్ తిని అక్కడే పడుకొని పొద్దున్నే వెళ్ళిపోయాడు అనుకుంటా. ఈసారి మళ్ళీ ఇంకో సంచి కనిపించింది. దాని నుంచి ఎలాంటి వాసన రావట్లేదు, కానీ అది మురికి పట్టి ఉంది. లేపి చూసి చాలా బరువుగా ఉంది. పిచ్చివాడు ఏం తెచ్చుకున్నాడో ఏమో అని దానిని కూడా పడేశాడు. అలా పడేసి మళ్ళీ స్నానం చేసి జపం చేసుకోవటానికి కూర్చున్నాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ ఇంకో అతను వచ్చాడు. ఈసారి ఆయన ఏం అడగలేదు. మీ ఇంటి చుట్టూ చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవి ఎక్కడ దొరికేలాగా లేవు, నాకు అమ్ముతారా? నేను ప్రతిసారి కొంటాను, ఎప్పుడైతే పంట వస్తుందో, ఎప్పుడైతే ఫ్రూట్స్ పండుతాయో అప్పుడే కొనుక్కుంటాను అన్నాడు. ఇంకా ఇతను దేవుడు రాడేమో, ఇంకా మనం పని మనం చేసుకుంటే బాగుంటుంది, ఒక అవకాశం వచ్చింది కదా, అలానే చేద్దామని సరే అన్నాడు. అతను డబ్బులు ఇచ్చి ఫ్రూట్స్ కొనుక్కొని పోయాడు. ఆ డబ్బులతో ఇంకొత్త ఇంకొత్త మంచి రకాలైన ఫ్రూట్స్ చెట్లు నాటి చెట్లను పెంచటం స్టార్ట్ చేశాడు. అతను వచ్చి డబ్బులు ఇస్తూ ఫ్రూట్స్ కొనుక్కుపోతూ ఉన్నాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆయన రావటం మానేశాడు. కానీ వేరే వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఈయన ఫ్రూట్ షాప్ పెట్టి మంచిగా డబ్బులు సంపాదించుకున్నాడు. అలా సంపాదించుకొని ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. ఒకరోజు ఎవరైతే తన ఇంటి తలుపు తట్టారో ఆ ముగ్గురు వచ్చి నించున్నారు. ఇతను తలుపు తీశాడు. ముగ్గురు ఒకసారి ఎలా వచ్చారు, మీరు ముగ్గురు ఒకటేనా అని అన్నాడు. ఆ ముగ్గురు ఒక్కరుగా మారి
దేవుడయ్యాడు. అప్పుడు ఆ దేవుడు ఏమన్నాడంటే, ఫస్ట్ సారి నీ ఇంటికి వచ్చాను, షెల్టర్ అడిగాను, నువ్వు ఇచ్చావు. నీకు డబ్బుల సంచి ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ నువ్వు దాన్ని కుళ్ళిపోయిన సంచిలాగా చూసావు. కుళ్ళిపోయిన వాసన వస్తుందని దాన్ని పట్టించుకోలేదు. మనది కానిది సంపాదిస్తే, మనది కానిది మనం కోరుకుంటే అలానే జరుగుతుంది. అలానే కుళ్ళిపోయిన వాసన వస్తుంది, దేనికి ఉపయోగపడదు. మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదది. ఇంకోసారి వచ్చాను, ఇంకో సంచి పెట్టిపోయాను. మనది కానిది మన నెత్తిన వేసుకుంటే, అది సొమ్మైనా ఇంకేదైనా, అది చాలా భారాన్ని ఇస్తుంది. ఆ భారాన్ని మనం మోయలేం. అందుకే దాన్ని కూడా నువ్వు పడేసావు. మూడోసారి అవకాశం ఇచ్చాను, ఆ అవకాశాన్ని నువ్వు వాడుకున్నావు, ఇంతటి వాడివయ్యావు అని దేవుడు చెప్పాడు. దీనిలో మోరల్ ఏంటంటే, మనది కానిది మనకి చెడ్డగానే కనిపిస్తుంది, చెడ్డదారిలోనే నడిపిస్తుంది. మనది కాని దాన్ని ఎక్కువసేపు మెయింటైన్ కూడా చేయలేరు. లాస్ట్కి అవకాశాన్ని ఇస్తే దానిని వాడుకుంటే, కష్టపడి ఏదైనా చేసుకుంటే, ఒకే పనిలో ప్రయత్నిస్తూ ఉంటే ఆ ప్రయత్నం వృధా కాదు. ఆ పనిని చాలా సులువుగా నేర్చుకోవచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది, డబ్బులు వస్తాయి, సంపద వస్తుంది, అన్నీ వస్తుంది. ఇది దీనిలో మోరల్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.